హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మనం వీడియోలో పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాము. గ్రీన్ పెసల్లో చాలా రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ పెసరట్టు ఏ విధంగా గానీ పెసరపప్పుని ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైట్‌లో. పెసరట్టుగా కానీ పెసరపప్పుతోటి పాయసం గానీ అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటికి మనం ముందు రోజు 2 కప్పుల పెసలకి ఒక పిడికెడు రైస్ వేసి నానబెట్టుకోవాలి. రైస్ వేయడం వల్ల మనకి పెసరట్టు క్రిస్పీగా వస్తదండి. ఇవి నానాక నీళ్ళొంచేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. 2 మిర్చి, ఒక అల్లం ముక్క, రాళ్ళుప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇందులో కొంచెం సోడా వేసుకోండి. మనం దోసపిండి కలిపినట్లు కలుపుకోవాలి. వీటిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనము పెసరట్టు వేసేసి బాగా పెసరట్టుని 2 వైపులా కాల్చుకోవాలి. కాసేపు ఎక్కువ కాలాలండి. అప్పుడే మనకి బాగా కుక్ అవుతుంది. ఆహ్, ఇలా 2 వైపులు కాల్చుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి కాసేపు మగ్గనిచ్చి మనము పెసరట్టు తీసేసుకోవాలి. అంతే, హెల్తీగా ఉండే పెసరట్టు రెడీ. థాంక్ యూ.